హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ 20వ విడత నిధులు నిన్న విడుదల చేశారు. అంటే 2వ తారీఖు 8వ నెల 2025న పిఎం కిసాన్ నిధులను నరేంద్ర మోడీ వారణాసిలో విడుదల చేశారు. అంటే మొత్తం 9,45,00,000 మందికి సుమారు 20,000 కోట్ల డబ్బుల్ని రిలీజ్ చేశారు. పిఎం కిసాన్ 20 విడత రిలీజ్ చేశారు. అయితే ఆ నిధులను మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. అంటే గూగుల్ క్రోమ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ చూసుకోవచ్చు. అలాగే దానికి ఒక యాప్ కూడా ఇచ్చారనమాట. పిఎం కిసాన్ నిధులను మనం చూసుకునేటట్టు, బెనిఫిషరీ కానీ మొత్తం లిస్ట్ మొత్తం చూసుకునేటట్టు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ని మనం ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిఎం కిసాన్ పిఎం కిసాన్ యాప్ ఉందన్నమాట. యాప్ని ఎలా డౌన్లోడ్ చేసి దానిలో మన వివరాలు ఎలా చూద్దాం. ఒకసారి ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ మనం పిఎం కిసాన్ ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. పిఎం కిసాన్. ఓకేనా? ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇది ఇన్స్టాల్ అవ్వగానే నాట్ నౌ కొట్టండి. ఇప్పుడు ఓపెన్ కొట్టంగానే ఈ విధంగా అన్నీ అడుగుతాను అనమాట. పర్మిషన్స్ అడిగిద్ది అనమాట. ఇక్కడ కొట్టంగానే ఇలా వస్తుంది అనమాట. ఇలా కొట్టంగానే ఇంగ్లీషు, హిందీ అని అడిగిద్ది. సబ్మిట్. మనం ఇంగ్లీష్ కొట్టేద్దాం. ఇంగ్లీష్ కొట్టి సబ్మిట్ బటన్ కొడదాం. ఓకేనా? ఓకే. ఇన్ఫో అడుగుతుంది, ఈ లాంగ్వేజ్ అనేది. ఇప్పుడు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అప్డేట్ మొబైల్ నెంబర్, లాగిన్ అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం లాగిన్ కొట్టాలన్నమాట. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అడిగిద్ది అనమాట. అంటే మన ఏంది స్టేట్ ఆఫీషియల్స్, బెనిఫిషరీ, ఎక్స్టర్నల్ యూజర్స్, విలేజ్ ఆఫీసర్స్ అని అడిగిద్ది. మన ఏంటంటే మన బెనిఫిషరీ కాబట్టి బెనిఫిషరీ కొట్టాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆధార్ నెంబర్ అడిగిద్ది అనమాట. నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ కొడతాను. ఈ విధంగా పిఎం కిసాన్ మనకి 20 విడతని యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్ మనకి ఏ ఇన్స్టాల్మెంట్లో పడింది, ఏ ఇన్స్టాల్మెంట్ పడలేదు అనేది కూడా మనం యాప్ ద్వారా ఏ ఇన్స్టాల్మెంట్లో పడలేదు, అలాగే మనకి ఏమైనా ఈకేవైసీ లేదా అనేది కూడా ఈ యాప్లో కూడా మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. స్టేటస్, సెల్ఫ్ రిజిస్ట్రేషను, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ గురించి కూడా దీంట్లో వివరించడం జరిగింది. అలాగే పిఎం